నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. జేపీ గారు నమస్కారం సార్. నమస్తే కవిత. జేపీ గారు, ఇప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఇండియా సరికొత్త కూటమి ఏర్పడింది. చేరికలు, కూడికలు ఇవన్నీ కలుపుకుంటే ఒక నెంబర్ అయితే కనిపిస్తోంది, బల ప్రదర్శన లాగా కనిపిస్తోంది. ఇండియా తీసుకొచ్చే మార్పు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? గద్దెనెక్కాలన్న తహతహ ఒకళ్ళకి, గద్దెని కాపాడుకోవాలన్న తహతహ మరొకళ్ళకి. అంతకు మించి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని మంచి చేస్తోంది, కొన్ని చేయవలసిన చేయట్లేదు, కొన్ని పొరపాట్లు చేసింది. మూడు ఉన్నాయి. ఉదాహరణకి ఆర్థికంగా ప్రగతి సాధించడానికి, మౌలిక సదుపాయాల కల్పనకి, పెట్టుబడుల్ని పెంచడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మనం హర్షించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి, ఆర్థిక క్రమశిక్షణకి, ప్రభుత్వాలలో పొదుపరితనం పాటించడానికి, డబ్బులు ప్రధానంగా పెట్టుబడి మీద పెట్టడానికి, దుబారా ఖర్చులు కాకుండా, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. కొన్ని తప్పులు జరిగినాయి. డిమానిటేషన్ జరిగిన పద్ధతి ఖచ్చితంగా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించింది, ఉద్దేశం ఏదైనా కూడా, దానిలో అనుమానం లేదు. అట్లాగే మీకు లాక్డౌన్ అవసరమైనా కూడా ముందుగా ప్రజలు తయారు చేయకుండా చేసేసరికి అవసరం కాదని ఎవరు అంటలా. లక్షల మంది సామాన్యులు చాలా వేదనలకు గురైనారు. ఈ రెండు ఉదాహరణలు. అలాగే మీకు మంచి చట్టం తీసుకొచ్చినా కూడా రాజకీయంగా దాన్ని సరిగ్గా నడపలేకపోయినారు. కార్మిక వ్యవసాయ చట్టాలు చాలా మంచి చట్టాలు. నేను అప్పటికిప్పటికీ చాలా స్పష్టంగా నిస్సందేహంగా అంశాల పెద్దపతిని చెప్తున్నాను, వివరాలుగా లోతుకెళ్ళి. కానీ రాజకీయంగా ప్రజలను తయారు చేయకపోయేసరికి దేశాలకు నష్టం జరిగింది, అనవసరంగా ఉద్యమాలు వచ్చినాయి. కాబట్టి కొన్ని పొరపాట్లు జరిగినాయి. దాంతోపాటు చేయవలసినవి కొన్ని చేయడంలా, ఏ పార్టీ చేయడంలా. కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు కూడా చేయకుండా దేశం ఏమవుతుంది? ఈ దేశంలో విద్యా ప్రమాణాలు పెరగట్లా, మంచి ఆరోగ్యం అందట్లా, చట్టబద్ధ పాలన లేదు, అధికార కేంద్రీకరణ విపరీతంగా అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న కోరిక గతంలో పార్టీలకు, ఇప్పుడు పార్టీలకు లేదు. ఓట్ల కొనుగోలు సాగుతోంది. నేను నిర్దిష్టంగా 5 అంశాలు చెప్పాను. ఈ 5 అంశాలు చాలా తీవ్రమైన సమస్యలు భారతదేశ భవిష్యత్తుకి. గత ప్రభుత్వాలు విస్మరించినాయి, ఇప్పుడు ప్రభుత్వం చేయట్లా. ఇప్పుడు ప్రతిపక్షాలు, ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన ప్రతిపక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఒక పార్టీకి ఏకఛత్రాధిపత్యం చూస్తున్నట్టయితే గుత్తాధిపత్యం వస్తే దేశం నష్టపోతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు ఇక్కడ ఈ తప్పులు ఉన్నాయి, వీటిని సవరించాలి. ఇగో ఈ మౌలిక సమస్యల మీద దృష్టి సారించట్లేదు. మేము నిర్దిష్టంగా ఈ పరిష్కారాలను సూచిస్తున్నాం, గతంలో తప్పులు జరుగుతాయి, ఇవి చేస్తాము, అది మనకు వినిపించాలి. నాకు ఇంతవరకు అది వినిపించాలి, ఈ పక్షంగా నా పక్షంగా. కాబట్టి ఎజెండా లేకుండా అధికారం పొందడమే ఎజెండా అయితే, వ్యక్తుల మీద పోరాటమే ఎజెండా అయితే, ఇతరులను తిట్టిపోయటమే ఎజెండా అయితే, అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలకు కానీ అధికార క్రీడ ఉంటుంది, కానీ ప్రజలకు మేలు జరిగేది పెద్దగా ఉండదు. అక్కడ అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలది బాధ్యత ఎక్కువ. అధికార పార్టీని మేము చేసాము, ఇచ్చేస్తున్నాము, మంచి వచ్చాడో వాళ్ళ మాత్రం చెప్పుకుంటారు. మోదీ గారు రోజు చెప్తున్నాడు, సామాన్యులకి ఫలానా చేస్తున్నాము, అభివృద్ధి కోసం ఫలానా చేస్తున్నాము, గతంతో పోలిస్తే బాగా చేస్తున్నామని చెప్పని. ఏ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పుకునే హక్కు ఉంది, బాధ్యత ఉంది, తప్పులేదు. ప్రతిపక్షం ఏం చెప్పాలి? ఇది సరేనయ్యా, ఇవి జరగాలి, జరగటం లేదు, ఇవి జరగకపోతే దేశం నష్టపోతుంది, అధికారులు పెట్టి జరగడం కోసం కదా, ఎందుకు చేయట్లేదు నువ్వు అని ఆడాలి. ఆ మాట రావటం లేదు. ఈ దేశంలో చర్చ ఎంతసేపటికి వ్యక్తుల మీద పోతోంది తప్ప రెండు పక్కల వ్యవస్థ మీద పోవటం లేదు. సామాన్యుల జీవితంలో రావాల్సిన మార్పులు ఎందుకు రావటం లేదన్న విశ్లేషణ, అన్వేషణ జరగటం లేదు. ఆ మేరకు ఏ కూటమైనా కూడా ప్రభుత్వాలకి, పార్టీల మధ్య పోరాటం ఉంటుంది, కానీ ప్రజలకి పెద్ద ఒరిగేది కనిపించట్లేదు. సో ఇండియా వర్సెస్ భారత్గా ఉండబోతోంది అనే సోషల్ మీడియాలో విశ్లేషణలు అయితే కనిపిస్తాయి. సహజంగానే వాళ్ళు ఇండియా అంటే వీళ్ళు భారత్ అంటారు, వదిలేసుకుంటారు. ఇండియా వదిలేస్తారా? వదిలేరు కదా. గతం నుంచి శరత్ జోషి గారు ప్రధానంగా ఈ చర్చ తీసుకొచ్చారు. భారతదేశంలో మౌలిక పోరాటం పట్టణ ప్రాంతాలకు చెందిన, చదువు ఉన్న, మరి వ్యవసాయేతర రంగాల్లో, వృత్తిలో, వ్యాపారాల్లో ఉన్నటువంటి మనుషులు ఒక రంగం, వాళ్ళంతా కూడా ఇండియా కొద్దిమందే. మిగతా సామాన్యులు, అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, వ్యవసాయంలో ఉన్నవాళ్ళు, గ్రామీణులంతా కూడా భారత్. వీళ్ళు ఇండియాని ఎప్పుడైతే చేసుకున్నారో వాడు తెలివిగా భారత్ని చేసుకుంటాడు కదా. కాబట్టి ఇది సరే, ఇది రాజకీయంగా బ్రాండింగ్, అది దానికి మనం ఎవరిని తప్పట్టకూడదు, అది హక్కు ఉంది వాళ్ళకి, జరగనండి. కానీ నేను చూసేది ఒక పౌరుడిగా నా కళ్ళకి స్పష్టమైన ఎజెండా కనిపిస్తోంది. దేశానికి అవసరమైంది ఇవాళ ఎవరో చేపట్టండి, దాన్ని పార్టీలు ఎందుకు చేపట్టడం లేదు? ఈ రెండు కూటములు చేయట్లేదు. ఇప్పుడు అధికార పార్టీ ఆర్థిక ఎజెండాని చేపట్టి చేస్తున్నారు. ఆర్థికేతర ఎజెండా విషయంలో అధికార కేంద్రీకరణ, చట్టబద్ధ పాలన, ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు, ఈ మూడు మీద అసలు శ్రద్ధ లేదు.
మాట కూడా రావటం లేదు. మంచి విద్య మంచి ఆరోగ్యం మాటలు వస్తున్నాయి కానీ దానికి పద్ధతులు రూపొందించడం లేదు. ప్రతిపక్షాలు ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు. అలాగే రాష్ట్రాల్లో పోలీసులు ఏ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నమాట వాస్తవం. ఆ మాట అంటున్నారు కానీ దుర్వినియోగం కాకుండా ఈ పద్ధతులను ఏర్పాటు చేస్తాం. చాలా దేశాల్లో పోలీసు వ్యవస్థను అధికారులను దుర్వినియోగం చేయలేరు. అలా దుర్వినియోగం కాకుండా సంస్థాగతంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం చట్టబద్ధ పాలనకి. ఒక్క మాట రావట్లేదు ఎందుకని? అంటే ఇప్పటిదాకా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, మేము వస్తే మేము దుర్వినియోగం చేస్తున్నాం అంటున్నారు. అప్పుడు మనకేం లాభం సామాన్య ప్రజలంగా? అంచేత మౌలికంగా మన రాజకీయం ఎవరుండాలో తేల్చుకుంటుంది కానీ వాళ్ళు ఎన్నికయ్యాక ఏం జరగాలో తేల్చుకోవట్లేదు. అలా ఉన్నంతకాలం ప్రజలకు నష్టం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఒక మంచిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా రెండింటి నుంచి అయినా? లేకుంటే ఇప్పుడు సరికొత్త ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉంటే మంచిదే, కానీ కావలసినంత మంచి జరగటం లేదు. ఖచ్చితంగా చెప్తాను. చాలా రంగాల్లో ఉదాహరణకి ప్రతిపక్షాలకు ఆర్థిక ఎజెండా అసలు లేదు. చాలా ప్రతిపక్షాలు తాత్కాలికమైన లాభం కోసం, రాజకీయ లాభం కోసం ఓల్డ్ పెన్షన్ పద్ధతి అలాంటివి తెచ్చుకుని దేశం ఆర్థికంగా దివాళా తీసిన పర్లేదన్న ధోరణిలో ప్రవర్తిస్తుంది. చాలా ప్రమాదకరమైనది. రెండోది, ఆర్థికేతర ఎజెండాలో ప్రభుత్వాలు గత 70 ఏళ్ళ నుంచి చేసిన తప్పుల నుంచి బయటపడడం కోసం ఒక స్పష్టమైన మార్గాన్ని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు.